గుండెమంతా గారు మేమంతా కలిసి ఎన్నో కార్యక్రమాలు ఎన్నో దేశాలు జరిగామండి. సో అలాగే మా తల్లిదండ్రులు వచ్చేసారు, మా భార్య, మా బంధుమిత్రులు, పాత్రికేయులు, అందరికీ కళాకారులు, తోటి సహోదరులు అందరికీ కూడా పెద్దవారు అందరికీ హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేస్తూ, మిమిక్రీ అనేది ఒక సమైక్య కళ అండి. అయితే ఇంకా ఈ మిమిక్రీ గురించి చెప్పాలంటే ఇక్కడ అసలు ఈ కార్యక్రమం కానీ అంతకుముందు కార్యక్రమం కానీ మా అమ్మగారు జరిగిన సన్మానం కానీ ఇప్పుడు కానీ భవానీ గారు అంటే ఆవిడ చేశారు, బట్ కనుక నడిపించారు. జీవేన్ రాజు సార్, సార్ థ్యాంక్ యూ సార్. మంచి మనుషుల మీద మంచి మనసున్న మనుషులు అయితే అలాంటి వ్యక్తి జీవేన్ రాజు సార్. సార్ ఒక మిమిక్రీ కళాకారుగా నిజంగా మీకు కళావందనాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. సో ఇంకా నా కార్యక్రమాలకు వస్తాయంటే మిమిక్రీ. సో పెద్దవారు ఉన్నారు, చాలా మంది పెద్దవారు ఉన్నారు. పెద్దవాళ్ళ కోసం మరి అప్పటి నెలలో తీసుకోవడానికి కొద్దిగా సాహసం చేయాల్సింది. సో మాయాబజార్ ఈ సినిమాలో ఎస్వి రంగారావు గారు, అక్కడే నాగేశ్వర గారు వీళ్ళ మధ్య జరిగిన ఒక సంభాషణ. నన్ను ఎదిరించిన నీవు నేత్రోత్సవంగా ఉన్నా. ఓహో, మొత్తానికి ధ్యానం చేసి ఎదురు నిలబడ్డా నాకు పరమోత్సవం రా. అయ్యే బాలిక, నీ గోపో రూపం ముందు జరుగుతున్నాయి. నా ప్రయత్నానికి నీవు దారుడా పేరు చెప్పి శరణవా నా వాడు అవుతావు. శరణం పది మంది నీవు ఒక వేరుగా నీ చేత శరణిస్తాడు. ఎంత డబ్బు కొట్టినావా, కానీ ఏమో తిప్పి కొట్టడానికి చేతులు రావట్లేదురా బాగా. చేతులు రాక చేతగానే లేదు నన్ను బాగా సరిపో చూపించిన పడ్డాను. నీ వెంట కనిపించినా నీ వెంట గణితం జరుగుతుంది కానీ కసి రేగడం లేదురా బాగా. మాదా ఈ ఎవరితో కూడా ముందు చెప్పి పేరు చెప్పి కుమార్ రక్షించుకో. అసలు విరోధమైన పేరు చెప్పినా ఓరే అసలు నీకు జయించలేక ఈ నించోపోయింది నీవు టక్కలు పెరిగాడు నీకు పాల్సలే ఏమని అనుభవం నా పరమ క్షేత్రించినట్టు నన్ను అధికరిస్తావు కాదు. ఈ సినిమా నేను పుట్టడం కాదని నేను పుట్టిన 76 ఈ సినిమాలో ఇప్పుడు వచ్చింది. సో అంటే సినిమాల మీద అంత ఇంట్రెస్ట్ అంటే అప్పుడు చలనచిత్రాలు ఎంత బాగా చేశారు అన్నట్లు ఎంత. అందుకనే ఆ జనరేషన్ నుంచి మూవడం కోసం పెద్దవారి కోసం మీరు క్లాస్ కొట్టి ఆశీర్వదించాలంటే చాలా సంతోషం. సో అప్పటి నటులు ఆశీర్వదించడం సక్సెస్ అయింది. మరి అలాగే అన్నగారు ఎన్టీఆర్ గారు ఇదే చిత్రంలో కృష్ణుడు పాత్ర చేశారు. చాలా సాఫ్ట్ నేచర్ క్యారెక్టర్. ఏముంది, కౌరవుల దురంతాల పడుకు లేకుండా పోయి మాయా దూరంలో పాండవ రాజ్యాన్ని అపహరించాలక ధర్మగుప్తులైన వారిని అనుమానించి కట్టుబడులతో కారణుడికి పంపుతున్నారు. ఈ విధంగా ఇంత కూల్గా ఎన్టీఆర్ గారు కృష్ణుడు పాత్ర ఉంటుంది. సో అయితే దుర్యోధనుగా బాగా అందరికీ నోటిదైన పాత్ర దానమైన స్వరూపంగా దుర్యోధను. సో ఆ దుర్యోధనులో పాత్రలో అనగా ఎన్టీఆర్ గారు. కృష్ణ పాత్ర సాఫ్ట్ నేచర్, దుర్యోధన పాత్ర కాదు. ఆచార్యదేవ ఏమంటివి జాతి నిపుణుల సూదునికి నిర్వహణ లేదు నువ్వా. ఎంత మాట ఇది చాతు పరీక్ష కానీ చతురి పరీక్ష కాకూడదు. ఇది గుణ పరీక్ష ఎందువా. నీ తల్లి బలరాజుని జననం పెట్టింది, అది దురుచకల మీద నీ సంభవం పెట్టింది. మట్టి ఉంటుంది కదా నీది ఏ కులం ఎంత ఏలా పితామహుడు కులగౌతుని నీ శాంతనప్పుడు శివసముద్ర బాలికు గంగాధరపురంలో జగించలేదా. ఏమిటే కులం నాతో చెప్పించినాడయ్యా. మా వంశంలో మోహన్ వశిష్ఠుడు దేవవేశం ఓడుచుకుంటాడు కాదా. అతడు పంచమదేశం కంటే అరుంధతుని శక్తిని ఆ శక్తి జగలందు పరాశరుని ఆ పరాశరు బలపడుతున్న వచ్చగలేదు మా తాత వ్యాసుని ఆ వేసరు బుధమైన మా పితామహుడితో మా తండ్రిని మా పిల్లలతో అమ్మడితో మా ప్రభుత్వం పాండవరాజును మా ఇంటి దర్శతో దొంగ నిర్వాచకుని తెక్కింపబడిన ఈ విధులు మహదేవుని కనలేదా. సందర్భం బట్టి
కాగా నేడు కూలము ఉన్న వ్యర్థవాదం ఎందులకు. థ్యాంక్స్ అలా సార్. అన్నయ్య గారు ఎన్టీఆర్ గారిని ఇండియన్ చేయడం చాలా కష్టసాధ్యమైంది. ఇలాంటి డైలాగ్స్, రీజనల్ డైలాగ్స్, అది పౌరాణికం. చాలా కష్టపడి ప్రాక్టీస్ చేసి మరి అదే వాయిస్ టెంపుల్ తెప్పించడం కొద్ది కష్టమైంది. సో అది ప్రభుత్వాన్ని కలిగించింది. థ్యాంక్ యూ. మీ ఆశీర్వాదం మీ చెప్పడం ద్వారా నిరూపించారు. అలాగే సో ఇలా ఎస్వీ రంగారావు గారు, నాగేశ్వర గారు, అన్నగారు, ఎన్టీఆర్ గారు. ఓకేనండి. ఇంకా నెక్స్ట్ జనరేషన్ అంటే తర్వాత సూపర్ స్టార్ కృష్ణ గారు వచ్చారు, రెబల్ స్టార్ కృష్ణరావు గారు వచ్చారు. సరే ఇలా ఓకే ఓల్డ్ డైలాగ్స్ మీరు చెప్పారు. ఓకేనండి. ఇంకే వెరైటీగా ఓకే సార్, సూపర్ స్టార్ కృష్ణ గారిని, కృష్ణరాజు గారిని ఇప్పుడు సూపర్ స్టార్ ఎవరండి? మహేష్ బాబు. చెప్పండి. యూత్ తక్కువ చెప్పారు సార్, మహేష్ బాబు. సో ఓకే, మహేష్ బాబు బిజినెస్ మ్యాన్ అనే సినిమా చేశారు, మనందరూ తెలిసింది. సో బిజినెస్ మ్యాన్ గా మహేష్ బాబు గారు కాకుండా కృష్ణ గారు అయితే ఎలా చేస్తారు? అలాగే కృష్ణరాజు గారు ఓ బొబ్బిలి బ్రహ్మణ, రామ బాపారాయుడు అన్ని ఎవరు చేశారు. సరే ఛత్రపతిగా ఎవరు మెప్పించారండి? వాళ్ళ తమ్ముడు గారు ప్రభాస్ పాత్ర ఛత్రపతిగా కృష్ణరాజు గారు చేస్తే ఎలా ఉంటుంది? ఓకేనండి. సో చూద్దాం. అంటే అప్పుడు జనరేషన్ మీకు డైరెక్ట్ డైలాగ్స్ చూపించాను. కృష్ణ గారు బిజినెస్ మ్యాన్ పాత్ర, కృష్ణరాజు గారు ఛత్రపతి పాత్ర చేస్తే ఎలా ఉంటుంది? ఓకే, బిజినెస్ మ్యాన్ గా సూపర్ స్టార్ కృష్ణ గారు. దేవుడు మనల్ని ఓవర్లో పడేసాడు. లైఫ్ లో ఒక గోల్ పెట్టుకోండి, కసిగా పరిగెత్తండి. చదవాలనిపిస్తే కసిగా చదవేయండి, పాడాలనిపిస్తే కసిగా పాడండి. లైఫ్ లో ఏ గోల్ లేని వాళ్ళు మాత్రం వీళ్ళంతా త్వరగా తెచ్చుకోండి. ఎందుకంటే నీ వల్ల మాకేదో పడలేదు. గుర్తు పెట్టుకో, నీకన్నా తోట ఎవరు లేని ఇక్కడ. నీకేదనిపిస్తే అది వచ్చి ఎవరి మాట వినట్టు, మనుషుల మాట అస్సలు వినట్టు. నీ టార్గెట్ టెండెన్సీని ఏం పదవుతున్నాయి కోరితే తిన్న తినపోవాలి. సో ఈ విధంగా బిజినెస్ మ్యాన్ పాత్ర కృష్ణ గారు చేసేవారు. ఓకే, అలాగే ఛత్రపతి ప్రభాస్ అతను చేశారు. అది కృష్ణరాజు గారు చేస్తే ఎలా ఉంటుంది? ఈ రోజు నుంచి మీ అందరి బతుకులు మారాయి. రౌడీకి సెల్యూట్లు, లీడర్కి కింద కొట్టి బానిస బతుకులు చచ్చింది. కొన్ని డబ్బులు చూపిస్తుంది. మొహమ్మద్ ఉమ్మేస్తే తులిచేసిన తిరిగితానని సమాధి చేయండి. ఇక మీద కలుచుకునేది నేరం చూడండి. కారణం తలుచుకోవాల్సింది తప్పు చేసినప్పుడు తప్పుడు ఎవరు కాదు. ఇక నుంచి పని మనది, ఫలితం మనది, పెత్తనం మనది. ఈ పోరాటం మొదలుపెడితే మీ అందరంలో నేను ఉంటాను. మీకు కష్టం వస్తే కాలే కన్ను పెట్టదు. మీ కన్ను వస్తే కంచంలో పూర్ణ కొట్లాడి వస్తే ఎత్తించేది నరిగి కత్తి అవుతారు. పాత్ర చేస్తే ఆయన అభివృద్ధి చేసేది. సో ఇలా ఊహించి ఇప్పుడు జనరేషన్ చేసిన పాత్రలు అప్పుడు వాళ్ళు చేస్తారు. ఓకే, ఎస్వీ రంగారావు, నాగేశ్వరరావు, ఎన్టీఆర్ గారు, కృష్ణ, ఇవన్నీ విన్నాం. ఓకే, అదే అందుకనే తర్వాత నెక్స్ట్ జనరేషన్ చిరంజీవి గారు వచ్చేసరికి అంటే అప్పట్లో నిన్ను కిలోలక నరికి తులోలక కాకులు గతులు ఇటు నాకు అలవాటు. ఇలా అప్పుడు ఆ డైలాగ్ వస్తే అలా ఉండేది. కానీ క్యాజువల్గా కూడా మెగాస్టార్ వాయిస్ డైలాగ్స్ ఆయన ఫ్యాన్స్ కోసం చెప్పిన డైలాగ్స్ కొన్ని ఉన్నాయండి. అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చారు ఆయన, చిరంజీవి గారు వచ్చి మీతో మాట్లాడతారు. రానుకున్నారా లేదనుకున్నారా? ఇక్కడికి ఏ దేశానికి వస్తా, ఏ రాష్ట్రానికి వస్తా, ఏ జిల్లాకి వస్తా, ఏ తాలూకానికి వస్తా, ఏ మండలానికి వస్తా, ఏ సెంటర్ వస్తా, ఏ థియేటర్ వస్తా, ఏ పేరుగా వస్తా, ఇంపాగా ఠాకూర్గా హౌజీగా శంకర్ తోట ఎంపీఎస్గా లేదు అందరూ వాడగా చిరకాలం జై చిరంజీవిగా చిరునవ్వు చిరుస్తూ మీ చిరునవ్వు చిరస్థాయి తెచ్చిపోతూ ప్రస్తుతానికి అప్నా కరువు వారి కోసమని మీకోసమని మరి అభినందనతో మరి భవానీ గారు మా మధ్య రప్పించారు. మేము వచ్చాం. థ్యాంక్ యూ మీ చిరంజీవి. సో ఇదే మెగాస్టార్ ఫ్యాన్స్ కోసం క్రియేట్ చేసిన డైలాగ్స్ అండి. అయితే నేను అదే చెప్పాను, మిమిక్రీలో ఒక ఖండాన్ని అనుభవిస్తాం. అంటే ఖండం కాదు, యాక్చువల్గా మనిషి యొక్క ఆ పాత్ర స్వభావం కూడా తీసుకురావాలి అనే ప్రయత్నం. ఇప్పుడు మెగాస్టార్లో స్టార్టింగ్లో మెగాస్టార్ వాయిస్ ఇలా ఉంది, తర్వాత ఇలా పబ్లిక్
చెప్పాడు. మరి ఈ చెప్పు గుళ్ళ పూజ కొట్టాల్సి చెప్పు మొత్తం కనబడి ఒట్టి దొంగలు ఎక్కువ మారేస్తా నేను ఎప్పుడైనా మారతారా కొట్టే చేసి చోపులు అడుగుడు కొట్టాడు నీకు గోల్డ్. సో ఈ పాత్ర స్వభావం అంటే వాయిస్ ఇమిటేషన్ కాకుండా ఇప్పుడు నటులు చేసేది యాక్టింగ్, వాళ్ళు ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క వేరియేషన్ ఒక్కొక్క క్యారెక్టర్ చూపిస్తేనే వాళ్ళకి పేరు. అలాగే మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా కేవలం అంటే వాళ్ళ వాయిస్ డైలాగ్ అనే ఒక జస్ట్ అంటే ఇప్పుడు చిరంజీవి గారు ఒక పాత్ర కాకుండా రకరకాల పాత్రలు ఆయన క్రియేట్ చేసి వేరియేషన్ చూపించగలిగితే ఖచ్చితంగా ఆ డైరెక్ట్గా ఆర్టిస్టులు కూడా డబ్బింగ్ చెప్పే స్థాయికి వెళ్ళచ్చు. అది ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా నాకున్న ఎక్స్పీరియన్స్తో నేను చేసిందండి. సో మరి ఇంకెవరు ఇంకా మీలో చాయిస్ మెగాస్టార్ చెప్పారు సార్ శోభన్ బాబు గారు. ఓకే సార్ శోభన్ బాబు గారు మరి మరి ఈరోజు ఈ పేద విద్యార్థులను ఆదుకోవడానికి ఎంతో మంది ముందుకు వచ్చారు. ఆ లోపలికి నమస్కారం. అభినందన సంస్థ భవానీ గారు, జీవీఎం గారు, ఒక చెట్టిబాబు గారు, ఒకరి ప్రతి ఒక్కరూ కూడా కళల కోసం వాళ్ళ ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ ధారావాహికలో మరి మీ అందరితో పాటు నేను కూడా వచ్చినందుకు చాలా మంది థ్యాంక్ యూ వెరీ మచ్ మిస్ శోభన్. ఈ విధంగా క్యాజువల్గా ఇంకా ప్రజెంట్ చేస్తూ ఆయన మాట్లాడారు. అలా ఒక్కొక్క ఆర్టిస్ట్ని రకరకాల వేరియేషన్స్ అంటే క్యాజువల్గా మాట్లాడచ్చు, డైలాగ్స్ తీసుకోవచ్చు, ఇవన్నీ చేయించండి. సరే ఇంకా నెక్స్ట్ జనరేషన్ కోసం కొంతమంది ఎదురు చూస్తున్నారు. సో బాలయ్య బాబు గారు సార్, చిట్టుబాబు సార్, నేను చూశాను వీరబ్రహ్మోత్సవం చరిత్ర ఎప్పటి నుంచో సార్ బాలకృష్ణ గారు కాంబినేషన్ చాలా సినిమాలు చేశారు కంటిన్యూ మ్యాక్సిమం. సో అలాంటిది బాలయ్య బాబు గారు కూడా ఒకసారి ఆయన ఎదుగుండా నేను వాయిస్ చేస్తుంటే జాగ్రత్త ఆయన వాయిస్ అంటే ఏం పర్లేదు బ్రదర్ అతను బాగా చేస్తాడు మీరు చేయండి అన్నారు. సో ఆ కింద ఇచ్చారండి బాలకృష్ణ గారు. సో అందుకే మీకోసం బాలకృష్ణ గారు సో వేరియేషన్ అంటే మనకు అందరికీ బొట్టలు పెట్టి చెప్పిన డైలాగులు బాగా తెలుస్తాయి, కానీ ఆయన రాముడు పాత్ర కూడా చేశారు సాఫ్ట్ నేచర్ గా. సో రాముడు పాత్ర బాలకృష్ణ గారు ఎలాగ శ్రీరామరాజు సినిమా నుంచి సీతా భరత లక్ష్మణ శత్రువులాగానే సమేతుడైన రఘురాముడి వందన గాలి నీరు ఎండ నీడ చీకటి వెలుగు అందరికీ సమానమే. ఈ సమానమే ప్రమాణంగా తనపై ధైర్యంగా భావించి సంపూర్ణ సేవాభావంతో ఈ సేవను పాటించగలనని ప్రమాణం చేస్తున్నా. నాపై ఎంతో నమ్మకం ఉంచి నన్ను రాజుగా నియోగించిన మహారాజుల రాజు అంటే భోగాలను అనుభవిస్తూ సింహాసనం మీద కూర్చొని అధికారం చేసేవాడు అనుకోవడం సరికాదు. రజైతే ఇది రాజా అంటే ప్రజలకు సుఖ సంతోషాలను సమకూర్చి వాళ్ళని రంజింపజేసేవాడే నిజమైన రాజు. సో ఇంత సాఫ్ట్ నేచర్లో రాముడు పాత్ర చేశారు. మరి అదే బాలకృష్ణ లెజెండ్ గా నేను ఎక్కడ ఉన్నా నా అనుకున్న వాళ్ళు ఎక్కడ ఉన్నారు, వాళ్ళు దచ్చేస్తే ఏమవుతావు కొడుకు చావుదనేది గమనించాలి. అర్థం కదా, ఒకటి మంచి పని మరి ఒక పని అడిగేస్తే 10 అడుగులు ముందుకేస్తాం, చెడు కోరి అడిగేస్తే 100 అడుగులు ఎదురు వస్తాం. ఆ అడుగు పడితే నాకు ఎమోషన్స్ ఉండవు, ఫీలింగ్స్ ఉండవు, క్యాలిక్యులేషన్స్ ఉండవు, మ్యానిపులేషన్స్ ఉండవు. చెప్పండి వాడికి సెంటర్ అయినా స్టేట్ అయినా పవర్ అయినా పొజిషన్ అయినా అపోజిషన్ అయినా నేను దిగనంత వరకే వన్ సైడ్ డిపెండ్ పాత్ర స్వభావం రాముడు పాత్ర బాలకృష్ణ గారు చేసింది లెజెండ్ ఆయన. ఇలా వేరియేషన్స్ పాత్రలో ఎన్నో చూపించవచ్చు. అలాగే నా ఏమండి తప్పకుండా ఇప్పుడే చెప్తున్నాను, నా ఖండంలో వచ్చి ఎక్కువగా చాలా మంది లైక్ చేసేది ప్రకాష్ రాజ్ వాయిస్. నేను ప్రకాష్ రాజ్ గారికి తమిళ తెలుగు సినిమా డబ్బింగ్ చెప్పాను ఒకటి, తెలుగు నుంచి తమిళ సినిమా కూడా డబ్బింగ్ చెప్పాల్సి వచ్చిందండి. చెన్నై నుంచి వచ్చి నాతో చెప్తున్నాను అదే సార్ నా తమిళ రాష్ట్రం ఒక్క మొక్క కూడా రాదు తమిళ్, కానీ ప్రకాష్ రాజ్ వాయిస్ ఇంజెక్ట్ చేస్తాననే ఉద్దేశంతో తెలుగు సినిమా కాబట్టి దాని తమిళ వర్షన్ మీరు చెప్పాలని నమ్మకంతో కాన్ఫిడెంట్తో వచ్చారు, చెప్పించుకున్నారు. సో అంచేత మీకు భాష రాకపోయినా ఆ వాంటెడ్ అనే ఒక సినిమా గోపిచంద్ మూవీ, అందులో తెలుగు క్యారెక్టర్ చేశారు. తెలుగు డైలాగ్ ఒరిజినల్ ఆయన చెప్పారంటే తమిళ్ నేను చెప్పాను ఎలా
இல்லை எப்படி அப்படியா எவனை நெத்து துப்பாக்கி வச்சு போடுறாங்க நாய் புரிந்து இரண்டு புரி நல்லா வைக்கோ ஒரு நாய் ஒரு நாளோ இல்லை இந்த விஷயம் எனக்கு தெரியும் அவங்கள தூக்கிடுவாங்க இல்லை எல்லாம் போட்டு தந்து போவோம் సరేనా కన్ను దర్శనం నేను డబ్బింగ్ జరిగిందండి కష్టపడి ప్రాక్టీస్ చేశాను ఆ డైలాగ్ కోసం అంటే తమిళ రాదు నిజంగా నాకు సో ఇలా ఇప్పుడు ఈ డైలాగ్ వచ్చినప్పుడు ఇలా ఎంతమంది తమిళ యాక్టర్స్ తీసుకురావచ్చు రజనీకాంత్ గారు ఆయన కూడా ఇలా మూర్తి కష్టపడ్డారు పాస్పోర్ట్ సింగర్ కాతలో నీళ్ళ ఎవరు ఎవ్వడని పొరపడయ్యారు என்ன துப்பாக்கி வச்சு போற நாய் பொருள் எவ்வளவு நாலாவது வர நாயது வர நாலாவது ஏதோ விஷயம் அவருக்கு தெரிஞ்ச அவரை தூக்கிடுவாங்க ஏதாவது போட்டு தந்து போங்க போங்க ఇలా కూడా సో ఆ డైలాగ్ వచ్చింది కాబట్టి అలా క్రియేట్ చేసి చేయొచ్చు సో ఇలా ప్రకాష్ రాజ్ గారు అండ్ ఇంకా మీ చాయిస్ ఇంకెవరైనా వాయిసెస్ శివాజీ గణేశన్ ఇంకా ఏమంటే శివాజీ గణేశన్ శివాజీ గణేశన్ నడుస్తుంటే ఎక్కువ ఉన్నది ఏదో శివాజీ గణేశన్ సో విధంగా అంటే యాక్చువల్ శివాజీ గణేశన్ నేను వింటాం డైరెక్ట్ గా అంటే జగ్గా గారు ఎక్కువగా ఆయనకి చెప్పాలండి ఆ వాయిస్ ఉంటుంది సో ఇలా అండ్ అప్డేట్ సార్ ఎంఎస్ నారాయణ గారు సార్ ఎంఎస్ నారాయణ గారు సన్ ఆఫ్ సత్యమూర్తి లయన్ పండుగ చేసుకో షేర్ ఇవి అన్ని సినిమాలకి ఎంఎస్ నారాయణ గారికి డబ్బింగ్ చెప్పింది నేనే అంటే అప్పటికి ఈ క్రెడిట్ అంతా మా డబ్బింగ్ ప్రెసిడెంట్ యూనియన్ అంటే మా డబ్బింగ్ యూనియన్కి చెందుతుంది ఎందుకంటే అందరూ కూడా ఒకసారి వాయిస్ టెస్ట్ చేసుకుని ఎంఎస్ నారాయణ ఓకే చాలా మంది సీనియర్స్ కూడా అందరూ చెప్పారు ఓకే బట్ టెస్ట్ చేసిన తర్వాత జితేంద్ర రాజు ప్రెసిడెంట్ అని వాళ్ళు చెప్పడంతో నేను ముందుకు సాగాల్సి వచ్చింది అలా 10 సినిమాలు డబ్బింగ్ చెప్పగలిగానండి సో మధ్యలోగా లయన్ సినిమా నుంచి ఎంఎస్ నారాయణ గారి వాయిస్ అంటే యాక్చువల్ నేనే చెప్పాను బట్ ఎంఎస్ నారాయణ వాయిస్ బాలకృష్ణ కాంబినేషన్ దాదాపు సినిమాలు 10 సీన్స్ వరకు ఉన్నాయి సో ఎవరమ్మా కొట్టుకొచ్చిన పండులాగా పెట్టుబడి ఆడిపోతుంది హలో ఆవిడ పేరు గుక్కెల మహాలక్ష్మణుడు ఆవిడ నామధర్మాలు చేసుకుని అనుకుంటున్నావా జనాలు తప్పు ఇస్తుంది డౌట్ రాకుండా డాక్యుమెంట్స్తో ఎక్కిస్తుంది వడ్డీ లెక్క వేసినట్టు వెనక్కొడుతుంది అసలు అసలు వెంటేసిన ఆవిడ చేసే అరాచకాలు అంత లేదు అక్రమాలు లేదు సరిహద్దు లేదు అల్లుడు సో ఈ విధంగా అవకాశం అంటే ఒక్కొక్కరికి ఒక అవకాశం వస్తుందండి ఆ ఛాన్స్ వచ్చినప్పుడు వినియోగించుకోవాలి నాకు అవకాశం కలిగించారు మా డబ్బింగ్ యూనియన్ సో వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు సార్ వచ్చారు సుబ్బారావు గారు అన్న ఆశీర్వాద్ గారు దామోదర్ రెడ్డి సార్ అందరూ పెద్దవాళ్ళు అందరూ వచ్చారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఏమండి సార్ పోసాను ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్ అండ్ డిఫికల్ట్ మరి అనేది చాలా కష్టమైనది అది తెలియదు కాదు ఏదో మాట్లాడుకుంటే వెళ్ళిపోవడం కదా కాదు దానికి ఒక ప్రక్రియ ఉంటుంది ప్రతి ఒక్కరిని అనుసరించాలంటే వాళ్ళు అనుసరించాలి వాళ్ళు ఎలా నడుస్తున్నారు ఎలా మాట్లాడుతున్నారు అలాగే ఎలా మేనేజ్మెంట్ చేస్తున్నారు కూడా తెలుసుకుంటే అది మిమిక్రీ గొప్పతనం మరి మీరు అందరూ కూడా తెలుసుకుని మరి కళాకారులు మిమిక్రీ కాదు మీరు ఆదరణ సహకరించాలని మనస్ఫూర్తి కోరుతూ ఈ దేశంలో కన్నప్పైతే వాళ్ళు మిమిక్రీ ఆడిస్తుందంటే థ్యాంక్ యూ మీ వెంకయ్య సో ఈ విధంగా వెంకయ్య గారి వాయిస్ పవన్ కళ్యాణ్ అక్కడ పోస్తానే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఓకే పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో యాక్చువల్గా నేను మీకోసం ఏవి ఒక ప్రజలు నమస్తే సార్ ఉన్నారు సార్ నమస్కారం సార్ సో పవన్ కళ్యాణ్ పెట్రోల్ బంక్ దారాలని వాట్సాప్లో కల్చర్ చేసిందండి మీకు తెలిసే ఉంటుంది కొంతమంది చూసే ఉంటారు అది చేసింది నేనే క్లైమాక్స్ సీన్ అత్తారెడ్డి దారి ఆ సీన్ మార్చి నేను ఎవరికైనా చెప్పానండి సో అది చెప్పడం ఒరిజినల్ డైలాగ్ చెప్పాను ఇదే చెప్పు అది ఎక్కడో ఏవి ఉంది తర్వాత వచ్చినప్పుడు చూపిస్తాను ఒరిజినల్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ అత్తారెడ్డి దారి తెలీదు
అర్థం కాదు. చాలా కోపం ఉన్నది సార్. కంటికి కనిపించిన శత్రువులతో బయటికి కనిపించిన యుద్ధం చేశావు, బయటికి కనిపించిన యుద్ధం చేశావు. బాగున్నాడు బాగా ఉండడం కావాలి సార్. నలుగుతున్నాడు, నవ్వుతున్నాడు. అందుకే ఇప్పటికి ఎంత సంపాదించిన లోటు అలాగే ఉండిపోయింది. ఇప్పటికీ నేను తినేది ఒక కంచం, ఇంట్లో కానీ నేను సంపాదించిన ప్రతి రూపాయలు పోవాలి. నీకోసం అలా వచ్చేసావు సార్. నువ్వంటే నాకు చాలా ఇష్టం అవుతా. నువ్వు ఒక మాట కష్టం నీ కాపాడగలుగుతావు. ఎప్పుడో జరిగిన తప్పుకి 25 సంవత్సరాలుగా సారీ చెప్తున్నాను సార్, సారీ చెప్తున్నాను. ఇక వెయిట్ చేయడం మా వల్ల కాదు, మా వల్ల కాదు. కుదిరితే క్షమించు, లేదంటే శిక్షించు, కానీ మేము ఉన్నామని గుర్తించారు. దయచేసి గుర్తించు, దయచేసి గుర్తించు. నేను సినిమా అంటానప్పా, అది గడ్డం గీసుకోలేదు, మీరు గీసుకుంటా అంతే తేడా. మీరు ఏదన్నా సేమ్ టు సేమ్. అయినా రాష్ట్రపతి మందిదే నాకు వచ్చి ఇంకేమరబ్బా. సో ఇలా డైరెక్టర్ గారిని పవర్ స్టార్ వాయిస్ లో పాట కూడా పాడచ్చు. కాటమరాయుడు సాంగ్ యాక్చువల్గా అది ట్రాక్ ఉంది, బట్ టైం ఎక్కువ లేదు కాబట్టి మీకు సాంగ్ వినిపిస్తాను. అంటే సాంగ్స్ కూడా పాడొచ్చు హీరో వాయిస్ లో. అదే పవర్ స్టార్ బాగుంది కదా. కాటమరాయుడు హద్దరి నరసింహుడా, కాటమరాయుడు హద్దరి నరసింహుడా, కాటమరాయుడు హద్దరి నరసింహుడా, మేడైన ఎడగాడ నిన్నే నమ్మితిరా, మేడైన ఎడగాడ నిన్నే నమ్మితిరా, పేకాయ స్వామి దేవుడా నన్ను ఎన్నినోడ, పేకాయ స్వామి దేవుడా సామగడుపు సీడి పుట్టిది, రాజాసిగాని కోపాల తీసి కొట్టిది, పేకాయ స్వామి దేవుడా నన్ను ఎన్నినోడ, పేకాయ స్వామి దేవుడా. కోటి మందు నీలలోన ఎలసీరకమే తిరిగి, కోటి మందు నీలలోన బాపరాలు చదువులలో బొమ్మడవరకిచ్చినోడు, బాపరాలు చదువులలో బొమ్మడవరకిచ్చినోడు, పేకాయ స్వామి దేవుడా నన్ను ఎన్నినోడ, పేకాయ స్వామి దేవుడా శాపగడుపు సీలి పుట్టిది, రాజాసిగాని కోపాల తీసి కొట్టిది, పేకాయ స్వామి దేవుడా నన్ను ఎన్నినోడ, పేకాయ స్వామి దేవుడా. సో ఇలా వాయిసెస్ ఇంజెక్ట్ చేస్తూ డైలాగ్సే కాదండి, సాంగ్స్ కూడా పాడచ్చు. అంటే ఒక సింగర్కి భిన్నంగా పాడటానికి ప్రయత్నం చేయాలంటే ఇలా ఇప్పుడు హీరోస్ పాడిన పాటలు నాకు ఉపయోగపడ్డాయి. సో అంటే అప్పట్లో బాబు ఎన్టీఆర్ గారిని, అఖిల నాగేశ్వర గారిని, కృష్ణ గారిని, చిరంజీవి గారిని మ్యాక్సిమం ఇంజెక్ట్ చేస్తూ అంటే వాళ్ళే పాడాలన్నంత ఇదిగా చేశారు. అంటే ఒక ఎన్టీఆర్ చిలక కొట్టుడు కొడితే చిన్నదాన వలగ మారిపోతావే పడుచుదాన అని ఎన్టీఆర్ గారి స్టైల్. అలాగే నాగేశ్వర గారు ఒకటే ఒటగుడిలో ఒకటే పులిగుడిలో విడిపించే అనురాగం, కురిపించే అభిషేకం, ప్రేమాభిషేకం, ప్రేమకు పట్టాభిషేకం. ఈ విధంగా ఇంజక్షన్ చేసి పాడేవారు కృష్ణ గారు. అపన తనమన అందరికి దండాలన, అపన తనమన అందరికి దండాలన, తగినోడి నోట నిజం తనుకొని వస్తాడను, తగినోడి నోట నిజం తనుకొని వస్తాడను, అపన తనమన అందరికి దండాలన, అపన తనమన అందరికి దండాలన. అంటే ఆ ఇమిటేషన్ లో ఆ క్యారెక్టర్ కృష్ణ గారి పాత్ర ఇలా. అలాగే చిరంజీవి గారికి పేదకు మేస్తిరి, ఇరు పేదల పాలిటి పెన్నిది, అకాయ కష్టం ఎవరి వాళ్ళకు కలజాలు చేస్తే అనే ముఠా మేస్తిరి, అనే ముఠా మేస్తిరి. సో ఇలా బాలుగారు దాదాపుగా ఇంజక్షన్ చేసి పాడారండి. సో అయితే నేను ఇక్కడ చేసే ప్రక్రియ ఏంటంటే ఒరిజినల్ వాళ్ళు పాట పాడను. ఇప్పుడు మెగాస్టార్ ఒరిజినల్ పాట పాడతారు, తమ్ముడు చాయ్ ఈ పాట పాడారు. చాయ్ చడుకున్నా తాగరా భాయ్, ఈ చాయ్ చమక్కులే చూడరా భాయ్, ఏ చాయ్ ఖరీదులో చీపురా భాయ్, ఈ చాయ్ ఖుషీలే చూడరా భాయ్, ఏ చాయ్ గరీబుకి విద్రా భాయ్, ఈ చాయ్ నవాబుకి బంధువేను, ఏ చాయ్
गलास की मंदरा भाई छोय गलास की जे छोय चढ़ुकना तागरा भाई సో ఇలా మెగాస్టార్ ఒక కమలాసన్ గారు ఓయ్ పక్క సరే కప్పకాలి పక్క ముగ్గు పాపమోయ్ మోయ్ పాపలు పై తరుపులు పక్క ముగ్గు గొడవై వాతం చూస్తే గుమ్మ గుమ్మ వర్ణం చూస్తే సరిగమ వాతం చూస్తే గుమ్మ గుమ్మ వర్ణం చూస్తే సరిగమ వై తక్కని జై కతకలి తక్కు తాళమై మోయ్ తలుపులు వై తలుపులు నక్కుకు గొలమై రాధా ఎందుకంత బాధ రాధా సో విధంగా కమలాసన్ గారు సో ఇలా ఎన్నో హీరో వాయిసెస్ లో డిఫరెంట్ గా పాడడానికి ఇక్కడ మిమిక్రీ పెట్టండి. ఓకే, ఇంకా అప్డేట్కి వచ్చేద్దామండి. గోనగనాడి క్యారెక్టర్ ఎవరు చేసింది? పోసాని రాజా, నీకు పోసాని కావాలి అంతే కదా? ఓకే, సరే సరదాగా నవ్వుకోవడం కోసం గోనగనాడి చెప్పాను. పోసాని గారు మా టీవీలో ఛాలెంజ్ అనే ప్రోగ్రామ్, డాన్స్ ప్రోగ్రామ్ ఎవరో తెలిసిందే రియల్ షో. అందులో మరి శివశంకర్ మాస్టర్, పోసాని గారు వీళ్ళ మధ్య జరిగే సంభాషణ ఉండదు. ఓంకార్ గారు వచ్చారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇక్కడ అందరూ చాలా మంది చాలా బాగా డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. అందరూ కూడా చాలా బాగా చేశారు అనుకుంటున్నారు. ఇందులో ముఖ్యంగా సురేష్ ఇంకా బాగా. పోసాని గారు మా టీవీలో ఛాలెంజ్ అనే ప్రోగ్రామ్, డాన్స్ ప్రోగ్రామ్ ఎవరో తెలిసిందే రియల్ షో. అందులో మరి శివశంకర్ మాస్టర్, పోసాని గారు వీళ్ళ మధ్య జరిగే సంభాషణ ఉండదు. ఓంకార్ గారు వచ్చారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇక్కడ అందరూ చాలా మంది చాలా బాగా డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. అందరూ కూడా చాలా బాగా చేశారు అనుకుంటున్నారు. ఇందులో ముఖ్యంగా సురేష్ ఇంకా బాగా చేశారు అనుకుంటున్నారు. మాస్టర్ శివశంకర్ మాస్టర్ మీరు చెప్పండి, సురేష్ కి ఎన్ని మార్కులు వేయాలి? సురేష్, నువ్వు సూపర్గా ఎరగదీసావు, కేగా తిప్పేశావు. ముఖ్యంగా తల వెనక తిప్పి కాలు చేతులు కింద పడేసాడు. లేకపోతే ఎవడు నిలబడి కూడా నీగా తిప్పేశావు. కేగా నీకు 100 మంది చేస్తాడు. ఏంటి 100 మంది తీసింది మార్కులా? నాకు నచ్చలా. అరే సురేష్, అది డాన్సా? డాన్స్ అంట. ఇప్పుడు నేను కూడా డాన్స్ వస్తా, కాకపోతే నీటిగా ఉండదు, నాటుగా ఉండదు. రోడ్డు నడుచుకుంటే అర్థం ఉంటాం, పేడతాం, తొక్కి డాన్స్ అయిపోతా. అట్లయితే తెలుగు రాస్తా. అరే అది డాన్స్ అలా ఆకలి వేస్తా, అన్నం తింటాం, అన్నం తింటాం కదా. అందులో ఫుడ్ వేసుకుంటాం, నెయ్యి వేసుకుంటాం, కూర వేసుకుంటాం, మజ్జిగ వేసుకుంటాం. కానీ మొత్తం కలిపేసావు కదా, మొత్తం కలిపేసావు, డాన్స్ చేసావు. నాకు నచ్చలా. కానీ మాస్టర్ గారు నాకు గొడవ కాబట్టి, మాస్టర్ గారు నేను చిన్నప్పటి ఫ్రెండ్స్ కాబట్టి, మాస్టర్ గారు 100 మంది వేశారు కాబట్టి నేను కూడా నీకు 100 వేసేస్తాను. ఎందుకంటే ఈ మార్కులు ఇప్పుడు ఏమంటే ఈ ఎపిసోడ్ కొంటా, నెక్స్ట్ ఎపిసోడ్ కొను. ఎందుకంటే ఓంకార్ వచ్చాడు, ముంచుతాడు, తీసుకున్నా. సో ఈ విధంగా పోసాని గారు ఆయనకి త్రోట్ ఆపరేషన్ అయితే దాదాపుగా 5 సినిమాలకి ఆయనే డబ్బింగ్ చెప్పించారు నేను స్వయంగా. సో నా చేత సో దానికి కూడా సహకరించారు మా డబ్బింగ్. చాలా సంతోషం అండి. బాగా కలిసిపోయి చెమట పడుతున్నాను కాబట్టి ప్రోత్సాహాన్ని గుర్తు చేసి కాస్త నా అవసరం తీర్చాను. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు నేను ఇక్కడ ఉండట్లేదు, చెన్నైలో ఉంటున్నా. అందరూ వణకం అన్నారు. నేను వణకను పేరకను. కాకపోతే ఇప్పుడు అక్కడ వరదలు వచ్చి అందరూ వణకిస్తున్నాయి. నన్ను ఏం చెప్పంటారా? ఏం చెప్పంటారు చెప్పండి. నేను ఇక్కడికి వచ్చాను, మీ పిలిచారు కదా వచ్చాను. థ్యాంక్ యూ సార్, నమస్కారం. సో ఇలా వసయ్య గారు ఓకేనండి. నేను చేసిన అంటే కొన్ని పవర్ఫుల్ క్యారెక్టర్స్ మూవీలో నుంచి మీ ముందు ప్రయాణం చేస్తున్నాను. అందరికీ అర్థమవుతున్నట్టు ఇప్పుడున్న హీరోస్ లో బెస్ట్ హీరోగా అంటే తను ఏ పాత్ర చేసిన బాగా ప్రయాణం చేస్తున్నారు అంటే ఒక ఎన్టీఆర్, ఒక అల్లు అర్జున్, ఒక మహేష్ బాబు, ఒక ప్రభాస్, వీళ్ళందరూ స్టార్స్. ఇప్పుడు మరి మీకోసం అల్లు అర్జున్ గోడ కన్నారెడ్డి క్యారెక్టర్.
గురించి మీలో చాలా మంది ఉంటారు. ఎందుకంటే నన్ను నేరుగా చూసిన వాళ్ళు తక్కువ మంది బతుకుంటారు. యానో ఉంటా నేను రావడనుకున్నారా? నేను తెలుగు భాష లెక్క ఆడ ఉంటా ఏడ ఉంటా. ఆయన నేతంగా దెబ్బతీసాడు. అది మన రక్తంలో లేదు. ఎన్నటికైనా నా పేరు రుద్ర దేవుడితో ఎదురెదురే కైనాకే జరిగేది శుభకారం. చెందాల్సింది గంధ పుస్తకాలు కానీ రక్త శుభ్రం. అందుకే మిమ్మల్ని ప్రాణాలతో గెలుస్తున్నా. అహో ఇంకో బాయ్ గోడ కన్నారెడ్డి పేరు తప్పుడు బారెండ్లో కుండె గురించి కుమ్మాలకి కడతా. ఏడుగురు రాజు నాటది అంజన శ్రీశైలం మల్లన్న ఏడుకొండ వెంకన్న సుబలి సూరన్న సింహాద్రి అప్పన్న కొమరని మలేస పేరు చెన్నగేస 30 కోట్ల నుండి 70 కోట్ల దేవతలు 60 కోట్ల ఏడు సాక్షిగా చిత్ర రుద్ర దేవ రాసుకో. ఈ గోడ కన్నారెడ్డి కత్తి చూసుకుంటా వచ్చేది నీ కోసమే. తప్పకుండా ఇప్పటికీ ఆలస్యమైంది. ఎందుకంటే మంచి కార్యక్రమాలు ఉన్నాయి, చెరువులో చక్కగా చేసి మరి వాళ్ళని ఆశీర్వదించండి, అభినందించండి. అందరూ ముందు రావాలి. వాళ్ళు తెలంగాణ ఆంధ్ర అందరూ తెలుగు అందరం లెక్క ఎవరికైనా అందరూ కష్టపడుతూ ముందుకు పోవాలి. మన రాష్ట్రంలో ముందు నడుపుతారు. ఎంత నేను కోరుకునేది అందుకని ఇంకేం లేదు. మంచి సో బ్రహ్మానందం గారి గురించి చెప్పాలంటే, బ్రహ్మానందం గారు నేనంటే బాగా అంటే మిమిక్రీ ఆర్టిస్ట్లో హరికృష్ణ సార్ కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత అంటే నాకు కూడా ఫోన్ చేసి ఎక్కడున్నా ఒకసారి రవితేజ అనిపించు నాగ చైతన్య సరే బ్రహ్మానందం చెప్పారు. సో ఇంత ఇదిగా ఆయన ఎంకరేజ్ చేశారండి బ్రహ్మానందం గారు. సో బ్రహ్మానందం గారు వాయిస్ మీకోసం డిఫరెంట్ ఐడియా ప్రొవైడ్ చేస్తున్నాను. అవతార్ అనే సినిమా ఒక సంవత్సరం ఆడింది మన ఐమాక్స్ థియేటర్లో. అంటే దాదాపుగా అందరూ పెద్దవాళ్ళు చూసే ఉంటారు. ఆ సినిమా ఇంగ్లీష్ పిక్చర్ అయినా హీరో శ్యామ్ యుద్ధానికి బయలుదేరడం అనేది ఇంగ్లీష్లో చెప్పాడు. కానీ పక్కన ట్రాన్స్లేటర్గా బ్రహ్మానందం గారి పెడితే ఎలా ఉంటుందో చూద్దాం. అక్కడ పాటల లాంగ్వేజ్ కాబట్టి మనకు అర్థం కాదండి. బ్రహ్మానందం గారి తెలుగులో అర్థం ఏదో చెప్పాను ఎలా చూద్దాం. మెసేజ్ గాలికి తిరిగి చెప్పాలి. మనకు సందేశం పంపారు. దిక్కింది కోటలు దేవుడు వాళ్ళకి ఏం కావాలి పీక్కుంటామని ఎన్నో మంది ఇస్తాం. దానికి ఎవరైనా లేకలేదండి. తక్కువ మన వాళ్ళకి సవాలు ఇస్తున్నాం. ఈ రేడియో రాసుకుంటాం ఇంకెన్ గాలి వాళ్ళకి తెలియదు. వాళ్ళే మాట్లాడుతున్నారు గాలి గారు అని క్లాస్ చుట్టుపక్కల గట్టిగా వినిపించండి. కాల్చడం అరే సార్ నూతన రేట్ల కోసం చెప్పాలి. కాల్చడం మొత్తం పిలుస్తుందని చెప్పండి. నువ్వు ఇప్పుడు గాలి అయితే వచ్చింది. అది నాతో బ్రదర్స్ సిస్టర్స్ పక్కన ఉన్నారు ఇంకా తప్ప మిగతా సోదరి సోదరి కదా వాళ్ళు కేంద్రా నీకు ఒక్కగానే ఏదైనా సరిపోయింది నాకు ఒక్కైతే కంటిన్యూ విశ్వసిస్తాడు. ఆ డిగ్రీ కలిగి మన దగ్గర చూపించి మన సత్తా అడుగుతాం. ఎందుకంటే మట్టి వచ్చాను దిస్ అవర్ ఇదంతా మనమేళ కరెక్ట్ మీనింగ్ అండి. నాకు బ్రహ్మానంద గారి భాషలో చెప్పాను. సో ఇలా సరదాగా అంటే ప్యారడీ చేసుకోవచ్చు అండి. ఎన్నో డైలాగ్స్ ప్యారడీ చేసుకోవచ్చు. అలాగే దూకుడు ఈ సినిమా మనందరూ చూస్తే మహేష్ బాబు డైలాగ్ ఎంఎస్ నారాయణ గారికి ఇస్తే ఎలా ఉంటుంది. ఆయన చెప్పింటే పక్కనే కృష్ణబాబు అని గారు సెకండ్ వేస్తూ ఉన్నారు ప్రతి డైలాగ్. ఎలా చూద్దాం. గోల్ చేయం గారు నేను గోళీ లాగినప్పుడు వస్తున్నా. అది గోళీ గారు రోలి గోలు. నేను యాక్టివ్ కౌంటర్స్ లేనప్పుడు గ్యాంగ్స్టర్స్ ఎన్కౌంటర్ చేశాను. ఇది తప్పినప్పుడు గ్యాంగ్స్టర్స్ కాదు అపోహం శుభం తెలియని యంగ్స్టర్. అప్పుడే డిపార్ట్మెంట్ డైరెక్టర్ సస్పెండ్ కూడా చేసింది. అదే ఆంధ్రగ్రౌండ్ అప్పుడే ఆంధ్రగ్రౌండ్ ఆపరేషన్ కవర్ చేస్తూ అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయాడు. ఇదంతా స్కామ్ ఆఫ్ 5 years. కలకని క్యారీ బ్యాగ్ వేసి 5 నిమిషాలు ఇస్తే ఎవరు నమ్మేది. దిస్ ఈజ్ జస్ట్ నాట్ మై ట్రాక్ రికార్డ్, దిస్ ఈజ్ అవర్ టైం రికార్డ్. అప్పటి నుంచి ట్రాకర్ గారి ట్రాక్ పట్టుకోవాలి తిరుగుతాడు. నాకు ఒక్క నిమిషం టైం ఇస్తే బాగా వెళ్తాడు. 2 నిమిషాలు టైం ఇస్తే ఓ 4
మోటించాకే మోర్చిపోతాడు. ఇంకా డ్యూటీ ఎప్పుడు చేస్తాడు? నేను ఒక్కసారి మైండ్ లో ఫిక్స్ అయితే లైన్ గా వెళ్ళిపోతాను. చెప్పేదే మరి వయసు పెరిగిపోతుంటే చాలా పెరిగిపోతే చూపు మందగస్తుంది. కరెక్ట్ గా గారు. సో ప్రతి లైన్ తగ్గదు. ఇలా వాయిసెస్ లో క్యారెక్టర్స్ ని పెట్టుకుని జోక్స్ ప్రజెంట్ చేయొచ్చు, పాడచ్చు. ఇలా ఎన్నో రకాలుగా మిమిక్రీలో రకరకాల ప్రక్రియలు చేస్తూ ఉండొచ్చండి. అలాగే సార్ అరుంధతి. ఓకే సార్, ఓకే సార్. సార్ మా సార్ అడిగారు షారుఖ్ ఖాన్ హిందీ వాయిస్ చేస్తారు అడిగారు. తప్పకుండా సార్, షారుఖ్ ఖాన్ హిందీ డైలాగ్ కాదు, తెలుగు డైలాగ్, సినిమా డైలాగ్ కూడా చెప్పిస్తారు సార్. సో షారుఖ్ ఖాన్ లో వెరైటీగా తెలుగు సినిమా డైలాగ్ చెప్పిస్తే వాళ్ళతో కూడా ముందు ప్రయత్నిస్తాను. ఒరిజినల్ గా షారుఖ్ ఖాన్ వాయిస్ ఇది చెన్నై ఎక్స్ప్రెస్ సినిమాలో క్లైమాక్స్ ఏంటండి? हेलो मिस्टर तांबले, क्या कर रहे हो? वही करेगा। हाँ, और जोर से लड़ो, और लड़ो। ये तुम्हारा हाथ चिन्ना चिन्ना चिन्ना। हाँ, and don't underestimate the power of common man. I am a simple common man. हाँ, क्या बोला तुम? वही और बंदली, वही और बोला। मैं तो बीस साल के बाद लड़ता बोलूँ। अब लड़ूंगा, तुझसे लड़ूंगा, एक से लड़ूंगा, पूरा गांव से लड़ूंगा, सिर्फ बेटा के लिए, because I love her. సో ఈ విధంగా షారుఖ్ ఖాన్ ఒరిజినల్ హిందీ డైలాగ్ అంటే చెన్నై ఎక్స్ప్రెస్ నుంచి. అయితే సినిమా డైలాగ్ అంటే మన సమాజమారెడ్డి బాలకృష్ణ డైలాగ్ గొట్టలు సపోజ్ ఆయన చేతికి ఇచ్చేసి చెప్పండి అలా చెప్తారు. నా తండ్రి గుండె కోసం ఈ గొడ్డలు ఇద్దరు తడిగారు. నీ కొడుకు నరికి నా తండ్రి కదా మనం పెట్టాను. ఈ సినిమా చేతులు తప్పిన వాడిని మాట్లాడంట, చేయగలిగిన వాళ్ళు తప్పిన వాళ్ళని ఉన్నమో పడతారు. అర్థించి వచ్చి ఆడవాళ్ళకి అది చెప్పడం ఉందా? ముట్టిన చెప్పు. థ్యాంక్ యూ. అప్పటికి చల్ల ఉన్నాడు కదా, చల్ల ఉంది. సో ఇలా క్రియేట్ చేయొచ్చండి. అంటే హిందీ వాళ్ళు తెలుగు మాట్లాడచ్చు. సో అలాగే యాక్చువల్గా నేను 2005 ఒక స్టేజ్ మీద ది లార్డ్ ఆఫ్ రింగ్స్ అనే క్యారెక్టర్స్ నేను ప్రజెంట్ చేశానండి. వాటికి ఆస్కార్స్ వచ్చాయి. యాక్చువల్గా అవి ది లార్డ్ ఆఫ్ రింగ్స్ పిక్చర్లో అవి స్పీగో అనే ఒక పిల్ల దగ్గర ఉంటుంది ఆ క్యారెక్టర్. యానిమేషన్ యాక్చువల్గా అది. No, Master is your friend. Master betrayed us. I can't believe this. No, it's a precious stone. No, I want to see. No, I want to take this now. No, it's precious. No, I want to take this. ఈ విధంగా ఆ క్యారెక్టర్ ఇది ఇప్పుడు మీకు ఈ పాత సోడలో చూపిస్తాండి. రీసెంట్లీ ఐ సినిమా విక్రమ్ గారు చేశారు, అద్భుతంగా నటించారు. కురూపిగా చేశారు. కురూపిగా ఉన్నప్పుడు ఆయన క్యారెక్టర్ వాయిస్ కూడా దగ్గర ఏ విధంగా ఉంటుంది? ఎలా? చంపకుండా నన్ను ఈ విధంగా కులింపులా తయారు చేశాను. చేస్తే నేను కోరుకున్నాను, ఎవరిని వదలలేదు. అందరికీ చావు మరణింద చూపించాను, చంపలేదు. కానీ అంతకు మించి వాళ్ళ శిక్ష గురించి నేను చేశాను. ఎవరికైనా మోసం చేస్తే వాళ్ళ దేశం కోట్లు వాళ్ళే పడతారు. సో ఈ విధంగా ఐ సినిమా విక్రమ్ గారు సార్ అరుణ్ మీకు అరుణ్ కావాలి అది అంటే పసుపతి గారు. ఓకే సార్. అండ్ కిల్కిల్ పాస్పోర్ట్ నేర్చుకున్నాను సార్, అది కూడా చెప్తాను సార్ తప్పకుండా. సో అది చెప్తాను సార్ లాస్ట్, ఎందుకంటే వాయిస్ అది మ్యాక్సిమం అవుతుంది. చెప్పండి. బాహుబలి ఈ సినిమాలో ప్రభాస్ కిల్కిల్ లాంగ్వేజ్ చేసింది ఎవరండి? విలన్ ప్రభాకర్. ఆయన అంటే మర్యాద విలన్ చేశారు. బట్ ఈ సినిమాలో ఒక స్టార్ రేంజ్ గారు ప్రభాకర్. సో ఆ 2 వాయిసెస్ మీకోసం రాయండి సార్. మహాసేన ఏది మనం మన గుండె కన్నా శత్రు బలం పెద్దది అనుకోవడం మరణం. వెనవెందులో చావు కన్నా పెరిగినంత ప్రతికూలం మరణం.
మన తల్లిని అవమానించిన నీచుడు కళ్ళెదురుగా నిలబడి నవ్వుతూ గెలిచేస్తుంటే వాడి తల్లికి అమ్మ పాదల కింద పాతకుండా బెన్ను చూపి పారిపోవడం మరణం. ఆ మరణాన్ని జయించడానికి నేను వెళ్తున్నాను. నా తల్లిని నా నేలని ఏ నీచుడు నికృష్టుడు ముట్టుకోలేడు. రొమ్ము చీల్చి నెత్తులు తాగి చంపడానికి వెళ్తున్నాను. నాతో వచ్చేదెవడు, నాతో చచ్చేదెవడు, ఆ మరణాన్ని పాతి నాతో బ్రతికేదెవడు. జై నరేష్ మాతేల్. Una casta, me lo pesa roba, min bahatejo, sudah matas, progress, alright. సో ఇట్లా క్రికెట్ అండ్ ఇప్పుడు ఏమండి జురాసిక్ పార్క్ ఓకే సార్ షూర్ జురాసిక్ పార్క్ అండ్ బొమ్మాలి చేసరికి ఇంకా ఇంకా బోర్డు వాయిస్ రేలంగి సార్ సార్ రేలంగి గారు రాలింగ్ గారు గురుగారు బాగా బుక్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఈరోజు ఇంతమంది పిల్లలు ఇంతమంది కలిసి సన్మానం కూడా చేశారంటే ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సార్. రమణారెడ్డి ముక్కాం ఈ ముప్పై సన్మానం మాకు లేదండి. నీ విక్రీ చేసినప్పుడు ఎవరు కొడితే అంటే ఆయన సన్మానం చేసినట్టే తెలీదా? తెలుగులో అందరూ ఇక్కడ చేశాడు కదా, సన్మానం చేశాడు కదా, తెలుసు దీన్ని మాట్లాడాలి. ముక్కాముల సార్ మా వైభవం గారు ఇక్కడే ఉంది. మా విక్రమం గారు ఇక్కడే ఉన్నారు. ఆయన తర్వాత సన్మానం చేయడానికి రెడీగా ఉన్నామమ్మా. సో థ్యాంక్ యూ సార్. సార్ మహేష్ బాబు ఓకే శ్రీమంతుడు డైలాగ్ మహేష్ బాబు ఓకే అండి. జిల్లాలో 40 జడ్పీ స్కూల్ మీరు మింగేశారు ఇచ్చేయాలి. 73 రోడ్లు శాంక్షన్ అయితే మొత్తం మింగేశారు ఇచ్చేయాలి. 320 కోట్లు కరువు కోసం కేటాయిస్తే మింగేశారు తిరిగి ఇచ్చేయాలి. కొన్నేళ్ల క్రితం ఫ్యాక్టరీలో మీరు చంపేసిన 30 మంది పాటు అడ్డు వచ్చిన 20 మంది పాటు ప్లాన్ చేశారు. మనుషులు చేస్తారా పని అనుకుంటే మళ్ళీ మీరే అందుకోవాలి. ఆఖరికి 14 కోట్ల పొలాలు పెద్దలు మదన్ దత్తాత్రేయ గారికి స్వాగతం సుస్వాగతం. వెల్కమ్ సార్. ఢిల్లీ కాబట్టి 4 కబుర్లు చెప్పొచ్చారు. ఇది దేవుల కోట, పైగా మారుమూల మావడి కోట. లేపేస్తే అడిగే దిక్కు దివాన కూడా ఉండదు. ఊరి నుంచి చాలా తీసుకున్నారు, తిరిగి ఇచ్చేయాలి, లేకపోతే లావ్ అయిపోతారు. సో దట్స్ మహేష్ బాబు. ఓకే సార్. అండ్ ముక్కాముల ఓకే సార్. అవునండి ఇందాక నుంచి అడుగుతూ ఉన్నారు. చెప్పాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ముక్కల వాయిస్ ఓకే అండి. అరుంధతి వాయిస్ నేను నేను ఎవరా పశుపతే అఘోరాధిపతి వసే అరుంధతి ఎక్కడున్నావు? ఇంత పొమ్మాలి ఇంటి పొట్టే పనుకోనికి వచ్చింది. అవునది మొదలు నిన్ను నీ వంశంలో ఎవరి మొదలా అరుంధతి లేదమ్మా, నీ బావని పశుపతికి ఊపిరాడలేదు. ఆవరిస్తుంది ఈ సమాధిలో పళ్ళు కప్పటి
నన్ను రక్షించు. నేను చచ్చి 3 రోజులైంది. నువ్వు మాట్లాడేది ప్రేతాత్మతో. శత్రుశేషం, రుణశేషం, రమశేషం ఏది నేర్చున్నావు? ఎదురుంటుంది. నీకు పెళ్ళ 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు, 80 సంవత్సరాలు నన్ను చంపి ఈ సమాధిలో కొల్లబెట్టిన నిన్ను వదలకున్నారే, వదలా. నాకు అవకాశం కలిగించినటువంటి మేడం గారు, భవానీ మేడం గారికి ఇచ్చేసిన పెద్దలందరికీ పదవులను తెలియజేస్తూ, మా తోటి కళాకారులకు, సోదరులకు, ఇచ్చేసిన పత్రికలకు, కళాభిమానులకు, మా పనులు